జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ పర్యటించారు. డాక్టర్ సంజయ్ జీవన్ రెడ్డితో బల్మూరి వెంకట్ విడివిడిగా భేటీ అయ్యారు. అధిష్టానం నిర్ణయం మేరకు ఇద్దరు నాయకుల నుంచి ఒపీనియన్లు తీసుకున్నానని బల్మూరి చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా రెబల్స్ గా పోటీ చేస్తే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని బల్మూరి చెప్పారు. కొన్ని చోట్ల గెలిచే వారు సైతం త్యాగానికి సిద్ధంగా ఉండాలని కీలక సమావేశంలో కార్యకర్తలకు బల్మూరి సూచించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన 99 టీవీ కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని ముందే హెచ్చరించింది. పార్టీ నిర్ణయం తీసుకోనంత వరకు సమన్వయం చేయడానికి పిసిసి ఉపాధ్యక్షుడిగా పార్టీ పరంగా నేను ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సంజయ్ గారితో జీవన్ రెడ్డి గారితో వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాల్సిన బాధ్యత నా పైన. ఇద్దరు ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం. ఒపీనియన్స్ తీసుకున్నాక పార్టీ ఒక నిర్ణయంతో బయటకు వస్తారు. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినాక మనకు ఆ వ్యక్తి నచ్చకపోతే వ్యక్తి పేరు చెప్పొద్దు, కానీ గుర్తు చెప్పి మన గుర్తు పోటాడికి ఆ గుర్తుని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తప్పనిసరిగా అదే దిశగా పనిచేయాలి. అట్ ద సేమ్ టైం పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటే కొత్త వారిని పాత వారిని సమన్వయం చేస్తూ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యక్షుడు. ఎవరైనా నాకు దగ్గర సన్నిహితులుంటే అన్న అని చెప్పి పలకరిస్తా, లేదా ఇంటికి ఒక పూట